డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజాకుమారి గణియా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం చేయాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు ఇతర అవసరాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెంట స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అవి వేరు, వాళ్ళు 700 మంది ఉన్నారు. సార్ మీరు కూర్చోండి, సార్ మీరు కూర్చోండి. అవి వేరు, వాళ్ళు 700 మంది ఉన్నారు. మీటింగ్ తర్వాత లంచ్, ఫస్ట్ మీటింగ్ తర్వాత లంచ్. లంచ్కి దీనికి ఉంటుంది కదన్నా, క్యాడర్ మీటింగ్ మధ్యలో అది వాజిపా ఓకేనా? అయ్యేనా అంత ఒకరే తన పని చేస్తున్నారంతా, అంత గుంపు పడ్డారంతా అంతే. అవులే, ఒక బేలు ఇట్లా చేసుకుంటాలే.
చెప్పండి సార్. కొత్త బురుజు, కొత్త కోట, ఉండాల అండ్ వెంగళంపల్లి. అన్ని చుట్టుపక్కల రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో